ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ దారుణ సంఘటన ఒక బైకర్‌తో సహా 20 మందికి ప్రాణాలు కోల్పోయారు. బస్సు బైక్‌ని ఢీకొట్టడంతోనే మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగిందని బైక్ నడుపుతున్న వ్యక్తిని శివశంకర్‌గా పోలీసులు గుర్తించారు. ఇతడు కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గ్రానైట్ పెయింటింగ్ పనులు చేస్తూ శివశంకర్ ప్రతిరోజు ఇంటి నుండి వస్తూ ఉండేవాడని వారు తెలియజేశారు. కర్నూలు జిల్లా ఆసుపత్రి దగ్గర శివశంకర్ మృతదేహాన్ని చూస్తూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లి చూపులు చూస్తున్న సమయంలో ఇలా జరగడంతో వారు ఇంకా ఆవేదన ఎక్కువైపోయి ఏడుస్తున్నారు. రాత్రి 9:30 శివశంకర్ ఫోన్లో మాట్లాడాడని, ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చేవాడని, కానీ ఈసారి రాలేదని చెప్పారు. వాళ్ళు ఆవేదన తీర్చలేనిది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ చెందిన ఓ ప్రైవేట్ బస్ బైక్ ను బలంగా ఢీకొంది. ప్రమాదం తర్వాత బస్సు బైక్ ను దాదాపు 300 మీటర్లు లాక్కెళ్ళింది. ఈ ఘటనలో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి బైక్ ను బస్సు లాక్కెళ్ళటం వల్ల జరిగిన ఘర్షణలో మంటలు చెలరేగి బస్సుకు మంటలు వ్యాపించాయి. బస్సులో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు మంటల్లోని చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దాదాపు 20 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతుల్లో 2 చిన్నారులు, 10 మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉన్నారు. ప్రమాదం నుంచి 23 మంది క్షేమంగా బయటపడ్డారు. మంటల్లో మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించేందుకు అధికారులు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సులోంచి దూకిన కొందరు ప్రయాణికులకు కాళ్లకు, తలకు గాయాలయ్యాయి. వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం 4 వైద్యం అందిస్తున్నారు.